బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళితవాడలో ఏర్పాటు చేసిన చైతన్య భారన్ రెస్టారెంట్ తొలగించాల్సిందే. జిల్లా కలెక్టర్ మద్యం షాపును అక్కడ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినా అక్కడ నుంచి తొలగని మద్యం షాపు ఇక్కడ నుంచి తీసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటున్న మహిళలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు. సింగవరం, సుబ్బరాజుపేట, ఎన్టీఆర్ కాలనీ వాసులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు గాంధీ జయంతి రోజున నిరసనలు. బార్ అండ్ రెస్టారెంట్ షాపు వద్ద మద్యం, ఖాళీ సీసాలు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ను తగలబెట్టిన మహిళలు, దళిత సంఘాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం సుబ్బరాజుపేటలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యంగా ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో కొంత భాగం మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి కంటైనర్ను, టెంట్లు ఏర్పాటు చేసి చైతన్య భారన్ రెస్టారెంట్ పేరు పెట్టి అమ్మకాలు కొనసాగించడంతో మద్యం బాబులు ఆగడాలతో ప్రశాంతంగా ఉండే సుబ్బరాజుపేట, ఎన్టీఆర్ కాలనీ, ఎంవి నగర్ కాలనీ, సింగవరం, తీరుగూడెం వెళ్లే ప్రజలకు, మహిళలకు మద్యం షాపు వల్ల ప్రజలు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, మహిళా హక్కుల కార్యకర్త దిద్దే దయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు బార్ను తొలగించాలని నిరసనలు, ఆందోళన చేస్తున్న మద్యం షాపు తొలగించడం లేదని, గాంధీ జయంతి రోజున అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, ఫూలే, గాంధీజీ ఫోటోలతో నిరసనలు చేసి మద్యం షాపు వద్ద ఉన్న ఖాళీ సీసాలు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ పెట్రోల్ పోసి మహిళలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తగలబెట్టారు. అనంతరం మహిళా హక్కుల కార్యదర్శి దిద్దే దైవని మాట్లాడుతూ నడి రోడ్డుపై బార్ అండ్ రెస్టారెంట్ను జిల్లా కలెక్టర్ తొలగించమన్నా తొలగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు ఏం చేస్తున్నారని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడమంచిలి జార్జ్, బీఎస్పీ నాయకులు అంబటి పుల్లారావు, మహిళలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఇప్పటికే గత 10 రోజులుగా సుబ్బరాజుపేటకి, అలాగే ఎంవి నగర్, జ్యోతి కాలనీ, మరి తీరుగుడెం, సింగవరం, ఎన్టీఆర్ కాలనీ పరిసర పేద ప్రజలు నివసించే పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేసిన ఈ చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించాలని మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అనేకమైన నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. ఉన్నత జిల్లా, మండల స్థాయి ఉన్నత అధికారులు కూడా మా యొక్క విజ్ఞప్తిని, ఏ విధంగా మాకు నష్టం కలుగుతుంది అనేది చాలా కూలంకుషంగా వివరించాం. ఇప్పటికే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ, అలాగే ఎక్సైజ్ సిఏ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ నుంచి మారుస్తామని చెప్తున్నారు, కానీ అది ఈ రోజుకి జరగలేదు. వెంటనే రాంబాబు గారు మన ఆడపిల్లల గురించి మనం అందరం కూడా బాగోవాలని ఆయన కూడా ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఆయన మన గురించి పోరాడేటప్పుడు మనం కూడా ఆయనకి సహకరించాలి కదమ్మా. ఇది తప్పు కాదు కదా, ఇది నిజమే కదా, కరెక్టే. మరి ఇక్కడ మద్యపానం సేవించడం అందరిది తప్పే. చుట్టుపక్కల అందరూ ఇల్లు ఉన్నారు, పేదవాళ్ళు పిల్లలు ఉన్నారు. ఆయన మన పిల్లలందరూ బాగోవాలని కోరుకునేటప్పుడు మనం కూడా ఆయనకి సహకరించి మనం ఇదిగా ఉండాలి కదమ్మా. ఆయన మాట్లాడిన విషయంలో ఏదైతే తప్పు కాదు. మాకు ఇక్కడ మద్యపానం చేయించడం మాకు ఇష్టం లేదు, ఇక్కడ దుకాణం కూడా మాకు ఇష్టం లేదు. అందుకని మేము కూడా జువ్వల రాంబాబు గారికి సేకరిస్తున్నాము, ఆయనతో సపోర్ట్గా మేము ఉంటున్నాము. తొలగించాలండి, ఇది మాత్రం కంపల్సరిగా చెప్తున్నాం. మాకు మాత్రమే ఇక్కడ దుకాణం ఉండటం మాకు ఇష్టం లేదండి. మేము తొలగించేంత వరకు కూడా మేము ఉద్యమం ఇలాగే సాగిస్తూనే ఉంటామండి. మరి మహనీయులు ఈ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే హక్కుల పోరాట యోధుడు జగజ్జీవన్ రావు గారు, అలాగే సామాజిక ఉద్యమకారులు మరి పూలే గారు, గాంధీ మహాత్మా ఈ ఫోటోలతోటి మేము నిరసన కార్యక్రమాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. తొలగించాలి చైతన్య బార్ అండ్ రెస్టారెంట్, తొలగించాలి చైతన్య బార్ అండ్ రెస్టారెంట్, తొలగించాలి చైతన్య బార్ అండ్ రెస్టారెంట్, తొలగించాలి చైతన్య బార్ అండ్ రెస్టారెంట్.